బక్కపల్చగా ఉన్నవారు ఒక్కసారిగా బరువు పెరిగిపోవడం, మొటిమలు, అవాంఛిత రోమాల బెడద ఎక్కువగా ఉండటం, నెలసరి సరిగ్గా రాకపోవడం. అమ్మాయిల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే అందుకు చాలా వరకు పీసీఓడీ అనే సమస్యే ప్రధాన కారణంగా ఉంటుంది. అండాశయాల్లో ద్రవంతో నిండిన చిన్న చిన్న నీటి బుగ్గలు ఏర్పడడాన్ని పీసీఓడీగా పిలుస్తారు. అండం విడుదలకు ముందు అండాశయంలో అండం చిన్నగా ఏర్పడుతుంది. అది పెరగనప్పుడు ద్రవంతో నిండిన నీటి బుడగల్లాంటివి అండాశయంలో చేరతాయి. ఇలా అండాశయాల్లో నీటి బుగ్గలు ఏర్పడడానికి అధిక బరువు మొదలుకొని హార్మోన్ల సమతూకం దెబ్బతినడం వరకు అనేక కారణాలు ఉంటాయని చెబుతారు డాక్టర్లు. పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఓవరీస్లో పాలీ అంటే మెనీ, చాలా సిస్ట్ కనపడటాన్ని మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. వివిధ రకాలైన జన్యుపరమైన లోపాల వలన ఇది రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక ఫ్యాట్ టిష్యూలో ఉన్న లెప్టిన్ అనే ద్వారా దానిలో ఉన్న మ్యూటేషన్ వలన కూడా ఇది రావచ్చు అన్నది గుర్తించడం జరిగింది. అదేవిధంగా స్టమక్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే గ్రెలిన్ అనే హార్మోన్ కనుక దాంట్లో మ్యూటేషన్ జరిగితే కనుక ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది రావచ్చని గుర్తించారు. కానీ ముఖ్యమైనది జెనెటిక్ ఫ్యాక్టర్స్ కన్నా కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లో. మనము ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే సరిగ్గా అన్హెల్దీ డైట్ తీసుకోవటం, అంటే బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండటం వలన, లేదా మన లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా లేకపోవటం మూలాన, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ పని చేయకపోవడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, అదేవిధంగా స్ట్రెస్, ఎక్కువ నిద్ర లేకపోవటము, వర్కింగ్ ప్లేస్లో ఎక్కువ స్ట్రెస్ ఉండటము, అదేవిధంగా పిల్లల్లో ముఖ్యంగా ఎక్కువ చదువు స్ట్రెస్ ఉండటము. సో ఇటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వలన ముఖ్యంగా ఈ పీసీఓఎస్ అనేది రావటం జరుగుతుంది. అండాశయాల్లో నీటి బుడగల మూలంగా మొదట ఏర్పడే ఇబ్బంది అండం విడుదల ఆగిపోవడం. ఫలితంగా నెలసరి గాడి తప్పుతుంది. 2-3 నెలలకోసారి రావడం, వచ్చినా తక్కువ రక్తస్రావం కావడం, కొన్నిసార్లు పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది. అండం విడుదల ఆగిపోవడంతో గర్భం దాల్చే పరిస్థితి ఉండదు. నెలసరి గాడి తప్పడంతో పాటు అవాంఛిత రోమాల బెడద కూడా పెరుగుతుంది. ముఖం, పొట్ట, ఛాతీ భాగాల్లో అవాంఛిత రోమాలు మొలుచుకు వస్తుంటాయి. టీనేజీ అమ్మాయిల్లో మొటిమల తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుంది. జుట్టు ఊడటం కనిపిస్తుంది. ఉన్నట్టుండి బరువు పెరిగిపోతుంటారు. దీంతో అధిక బరువు, స్థూలకాయం సమస్యలుగా పరిణమిస్తుంటాయి. మెన్స్ట్రువల్ లైఫ్ సైకిల్లో ఎవ్రీ మంత్ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవ్వటం జరుగుతుంది. ఎవ్రీ మంత్ రిలీజ్ అయ్యే ఎగ్ వలన హార్మోనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవ్వటం జరుగుతుంది. ఈ పాలిసిస్టిక్ ఓవరీస్లో ఈ ఎగ్ డెవలప్మెంట్ అనేది మెచ్యురేషన్ అనేది అరెస్ట్ అవుతుంది. సో పాలిసిస్టిక్ ఓవరీస్ వాళ్ళల్లో ఎగ్స్ అనేది ఉంటాయి, కానీ వాటి మెచ్యురేషన్ అనేది సరిగ్గా జరగకపోవటం వలన ఈ ఎగ్స్లో ఫ్లూయిడ్ అక్యుములేట్ అయ్యి ఇవి మనకి అల్ట్రాసౌండ్లో పాలిసిస్టిక్ ఓవరీస్గా జరుగుతుంది. సో ఎప్పుడైతే ఎగ్ సరిగ్గా రిలీజ్ కావట్లేదో వీళ్ళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి పీరియడ్స్ అనేది ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వటం జరుగుతుంది. పీసీఓఎస్ ఉన్న వాళ్ళల్లో ఈ మేల్ హార్మోన్స్ ఏవైతే కొంచెం ఎక్కువ మోతాదులో రిలీజ్ అవ్వటం వలన వాళ్ళకి హెయిర్ అనేది అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. అండ్ కొంతమందిలో ఈ పీసీఓఎస్ అనేది ఉండి బరువు పెరిగి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండి వాళ్ళు డిప్రెషన్లోకి కూడా ఒక్కొక్కసారి వెళ్ళటం జరుగుతుంది. సో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయొచ్చు. ఇదే కనుక లాంగ్ రన్లో పీసీఓఎస్ కనుక ఎక్కువ ఇయర్స్ ఉండి ఎక్కువ రోజులు ఉంటే కనుక ఫ్యూచర్లో వాళ్ళకి గర్భసంచి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం. వీళ్ళల్లో ఈ ఎగ్ రిలీజ్ అనేది లేదు కాబట్టి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం పీసీఓడీలో. పీసీఓడీని నిర్ధారించడానికి అల్ట్రాసౌండ్ స్కాన్తో పాటు రక్త పరీక్ష చేస్తారు. అయితే ఈ సమస్యకు శాశ్వత చికిత్స లేదు. కానీ లక్షణాల తీవ్రతను తగ్గిస్తే సమస్య అదుపులోకి వస్తుంది. నెలసరిలో గాడి తప్పినప్పుడు లేదా అసలు రానప్పుడు కొంతకాలం పాటు ఓసీ పిల్స్, ప్రొజెస్టరాన్ హార్మోన్ మందుల్ని వాడాల్సి ఉంటుంది. వయసు, సమస్య తీవ్రతను బట్టి కొన్నిసార్లు గర్భాశయంలో ఇంట్రా యూటరైన్ పరికరాన్ని అమరుస్తారు. దానివల్ల ఎండోమెట్రియం పొర పలుచబడి నెలసరి సక్రమంగా వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్కి మెడిసిన్సే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. సర్జరీ అనేది ఎప్పుడు ఆలోచిస్తామంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండి మెడిసిన్స్కి కనుక వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మాత్రమే సర్జరీ గురించి ఆలోచించడం జరుగుతుంది. మనం ముందు అనుకున్నట్లు ఇది డిసీజ్ కాదు, ఇది ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఈ సిస్ అనేది టెంపరీగా సర్జరీ ద్వారా రప్చర్ చేయటం వలన ఈ ఇన్ఫర్టిలిటీ మెడిసిన్స్కి ఎక్కువ బాగా రెస్పాన్స్ ఉంటుంది కాబట్టి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో మాత్రమే ఈ సర్జరీ అనేది చేయటం జరుగుతుంది. సో రొటీన్గా అనేది సర్జరీ చేయము, ఫస్ట్ మెడిసిన్స్ మాత్రమే వాడటం జరుగుతుంది. పీసీఓడి సమస్యని అదుపులో ఉంచుకునేందుకు జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మొట్టమొదట బరువు తగ్గాలి. ఫలితంగా ఇన్సులిన్, టెస్టోస్టెరాన్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. అండం విడుదల జరిగి నెలసరి ఇబ్బందులు దూరమవుతాయి. అవాంఛిత రోమాలు, మొటిమల తీవ్రత కూడా తగ్గుతుంది. ఆకుకూరలు, దంపుడు బియ్యం, ఓట్స్, పీచు ఎక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే పీసీఓడీని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు.